చెప్పండి అత్తయ్య. ఏయ్, నేనెలా కనిపిస్తున్నానే నీకు? ఇందాకటి దాకా గదిలో ఉన్నట్టు ఏమార్చావు, తర్వాత వారెక్కడికి వెళ్ళారో తెలియదు అత్తయ్యా అన్నావు. వాడి సంగతి తెలియకుండానే నాకు అబద్ధాల హరికథలు వినిపించావా నువ్వు? ఏ కట్టుకున్న వాడిని రక్షించి సతీ సావిత్రినైపోదామనుకున్నావా? ఏయ్, అత్తగారి కంట్లో కారం కొట్టిన వాళ్ళకి అంత బిరుదేం రాదే. ఏమన్నావే? ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదు అత్తయ్యా అని నంగ నాటకాలాడతావా? పంపించిందే నువ్వు. ఇప్పుడు పచ్చి అబద్ధాలాడేది కూడా నువ్వే. నేను వద్దన్న పనిని పంతం పట్టి చెయ్యడం, పైగా ఏమైనా అంటే నన్ను తప్పు పట్టడం. చూడవయ్యా చూడు, సొయ్యి అనగాని నాకు గారని వత్తాసు పలుకుతాగా వత్తాసు. అదేం చేసిందో చూడు. పొద్దున వాడెవడో అనామకుడు అనాథ విధకి రక్తదానం ఇవ్వాలంటుంటే అక్కర్లేదు, ఎందుకు ఇవ్వాలని అంతగా చెప్పానా లేదా? మీరేమో పుణ్యం పురుషార్థం అని లెక్చర్లు ఇచ్చారు, లెక్చర్లు. అందుకే నా మాట తుడిచి అవతల పారేసి భర్తని రక్తదానం ఇవ్వడానికి వీర తిలకం దిద్ది పంపించింది పరమ సాధ్వి అత్తయ్య. ఏయ్, నోరు తెరిస్తే నాలుక చీరుస్తాను. చెప్పండి జడ్జి గారు, తప్పేవరిది? న్యాయం ఎటు చెప్తారు? ఇంట్లో నిజం దాచి మొగ్గుణ్ణి దారానికి పంపించిన వాళ్ళ వైపా, పూజ చేయాలి నీరసం వస్తుంది వద్దు అని అన్న వాళ్ళ వైపా? మంగా ఏదో చావు బతుకుల్లో ఉన్నాడు, పాపం అనిపించి వెళ్ళాడేమో, వదిలేయి. ఓ పని చేయండి, మీరంతా కలిసి నన్ను మూట కట్టుకెళ్ళి కాశీ గంగలో వదిలేసిరండి. న్యాయం చెప్పవయ్యా మొగుడా అంటే వదిలే అంటావేమిటి? ఆనంద్, రా, ఇటురా. నీ దొంగ నాటకం బయటపడిపోయిందిరా. ఇక దొంగతనం గట్టెళ్లాల్సిన అవసరం లేదు. సింహద్వారమే దొంగ ద్వారం. రా, ఇటువైపేరా. నీ పెళ్ళాము నా కళ్ళల్లో చల్లాల్సినంత కారం చల్లేసిందిరా. ఇప్పుడు నువ్వు ఎటొచ్చినా ఒకటే. కనుక్కోలేననుకున్నావా? ఒరేయ్, నువ్వెక్కడికెళ్ళొచ్చావో నాకు తెలుసు. రాధాకృష్ణ నాకంతా విపులంగా చెప్పాడ్రా. నీ పెళ్ళాం మాటలు వింటే ఇదిగో ఇలా దొంగ బతుకే బతకాల్సి వస్తుంది. నీ పెళ్ళాం కరుణేష్ మంత్రేం కాదు, పెద్ద మాంత్రికురాలు. అమ్మా వద్దు,
విషయం అంతా తెలిసాక ఇంకా సంజయ్ ఏమిట్రా? అవసరం లేదు, వెళ్ళు. వెళ్ళి ఆ ఆసుపత్రి బట్టలు మార్చుకురా, పూజకి టైం అవుతుంది. వాడు వస్తాడు గాని మీరు పూజ మొదలు పెట్టండి పంతులు గారు. అలాగేనమ్మా. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం పురుకంఠారం తత్ర దేవతాహ్వాన లాంఛనం. ఓం విష్ణువే నమః, జిష్ణువే నమః, వృషస్కార నమః, దేవదేవాయ నమః, కృపాగ్ర నమః, దామోదర నమః, దేవదక్షాయ నమః, ఆదిదేవాయ నమః, ఆదిసుతాయ నమః, పుండరీకాయ నమః, పుండరీకాక్షాయ నమః, పరమానందాయ నమః, పరమాత్మనే నమః, పరస్పరాయ నమః, పరశుధారిణ నమః, విశ్వాత్మనే నమః, కృష్ణాయ నమః, కలీకమలాకృష్ణకృష్య నమః, మాధవాయ నమః, మధుసూదనాయ నమః, ముకుందాయ నమః, మాధవేశాయ నమః, వేద్యారిణే నమః, పుండరీకాక్షాయ నమః, అచ్యుతాయ నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. అయ్యా, అందరూ హారతి కళ్ళకత్తుకోండి. అమ్మా, మీరు కూడా అక్షంతలు వేసి అమ్మగారికి నాన్నగారికి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోండి. అపవిత్ర పవిత్రవా సర్వావస్థాంగతో యస్మాత్ పుండరీకాక్షం సభాధ్యంతర శుద్ధి పుండరీకాక్ష 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 నమస్కరోమి. పైడి అంగారు భోజనాల ఏర్పాట్లన్నీ చూడు. అట్టగినం గారు. పూజారి గారు, అమ్మా, పెద్దల ప్రసాదం అందరికి పంచండి. అలాగేనమ్మా. రాధాకృష్ణ, ఆగక్కడ. ఏంటి ఎంత సౌండ్ ఇచ్చింది? కొంపదీసి నా మ్యాటర్ లీక్ అయిందా? యార్డులో మిర్చి ఘాటుగా ఉందా? నీ రెండు కళ్ళల్లో అలాంటి కారమే పెట్టాలి. చెయ్యాల్సిందంత చేసి మళ్ళీ ఏ మొహం పెట్టుకుని మా గుమ్మల్లో అడుగు పెట్టావు? సావిత్రి, నాన్న, మీరు అమ్మని ఆపొద్దు. అన్నీ భరిస్తూ అందరికీ భయపడి మనం తలంచుకుని ఉంటుంటే బతుకుండగానే సమాధి చేస్తారు. ఏం బాబాయ్, మీకు మేమేం ద్రోహం చేశామని మాకింత ద్రోహం చేయాలని చూసావు? ద్రోహమా? నేనేం చేశానమ్మా? సిగ్గు లేకుండా ఏం ద్రోహం చేశానని ఎంత బాగా అడుగుతున్నావయ్యా. నేను నిన్ను ఆయన తమ్ముడుగా కాదు, నా తమ్ముడుగా చూసుకున్నాను. అందుకేనా ఇలా ప్రవర్తించావు? అన్నా కూతుళ్ళ మీద నిందలేసి వాళ్ళ జీవితాల్లో నిప్పులు పోయాలని చూస్తావా? బావని అది కాస్త కలివిడిగా ఉంటే దాన్ని ఫోటో తీసి నలుగురికి చూపించి మా బతుకు నవ్వులు పాలు చేసినప్పుడే నిన్ను మెడపట్టి బయటికి గెంటి మళ్ళీ లోపలికి రాకుండా చెయ్యాల్సిందే. నువ్వు చూడదురా. కానీ ఆయనకి ఒక్కగానొక్క రక్త సంబంధం, ఆయన మనసుకి కష్టం కలిగించడం ఎందుకు అని వెయ్యాల్సిన శిక్ష అల్లుడు గారు ఆ మంగమ్మ గారు వేసేర్లే అని సరిపుచ్చుకున్నావు. అదేనమ్మా, అదే అలసిగా తీసుకున్నాడు. బాబాయ్ బాబాయ్ అని అందరం తనకి నాన్నకిచ్చినంత విలువ ఆయనకి పంచినంత ప్రేమ పంచితే ఈయనేమో కుళ్ళు పెంచుకున్నాడు. ఎరా రాధాకృష్ణ, ఏమిట్రా ఇది? ఏదో నా మీద నా పిల్లల మీద ప్రేమతో 4 రోజులు పెళ్లికి ముందు వచ్చామని అనుకున్నాను, కానీ ఇంత దుర్మార్గపు ఆలోచనలతో వచ్చామని అనుకోలేదు. గొప్ప సంబంధం, ఏదో అనుభవించేస్తాం, సుఖపడిపోతాం, స్థాయి మారిపోతుంది అని అనుకొని వచ్చావా? వచ్చే కన్నా మేము పడే మాటలు అవమానాలు నీకు అర్థం కావడం లేదా? దాని జీవితం కోసం అన్నీ భరిస్తున్న విషయం కూడా తెలుసుకోలేకపోయావా?
ఆలోచనే ఉంటే ఇలా పుల్లలు ఎందుకు పెడతాడు, మంట ఎందుకు ఎగదోస్తాడు? అన్న కూతుళ్ళు నీ కూతుళ్ళు కాదా? వాడు సుఖ సంతోషాలతో ఉంటే నీకు సంతోషంగా ఉండదా? అదే మీ అన్నయ్య అయితే కనిపించిన ప్రతి మనిషికి నా తమ్ముడు కొడుకు డాక్టర్ చదువుతున్నాడని ఎంత గొప్పగా చెప్పుకుని మురిసిపోతారో. ఆయన వెన్ను తన్నుకొని అదే రక్తం పంచుకు పుట్టినోడివి కదా, ఇలాంటి పనులు ఎలా చేయగలుగుతున్నావు? అసలు ఆయన కోపం అనేది ఎరగరు, పరాయి వాళ్ళని పల్లెత్తు మాట కూడా అనరు. ఆయన తమ్ముడివి నీకిలా కాపురాలు కూల్చే బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? అయ్యో, అన్నయ్య పిల్లాడు చిన్నోడు, ఎదిగి చేతికి అందడానికి చాలా ఏళ్లు పడుతుంది. పెద్దదానికి పెళ్ళైనా ఇంకా గుండెల మీద 2 కుంపట్లున్నాయి. ఇప్పుడు ఆ గుండెకు కూడా ఆపరేషన్ అయింది. అన్నయ్యకి ముందు ముందు ఎలా ఉంటుందో ఏమవుతుందోనన్న ఆలోచన లేదా? అయ్యో పాపం అన్న జాలి కూడా లేదా? పంచిన ప్రేమంతా పాముకు పాలు పోసి పెంచినట్టయింది. బాబాయ్ అంటే కష్ట సుఖాల్లో భాగం పంచుకునే మనిషి అనుకున్నాం. చిన్నప్పుడు భుజాన ఎత్తుకొని ఎత్తులో ఉంచాడు మా బాబాయ్ అని ఆనందించాం. కానీ ఇలా మేం పెరిగాక మా జీవితాన్ని, మా భవిష్యత్తుని ఇలా భూమిలో పాతేయాలని చూస్తాడు అనుకోలేదు. ఆడపిల్లల జీవితాలను ఏ విధంగా పాడు చేసినా దుర్మార్గుడు అన్నట్టేగా. ఎదురుపడి దాడి చేసేవాడి కంటే నీలాంటి వాడితోనే ఎక్కువ ప్రమాదం. వాళ్ళ నుంచి తప్పించుకునే అవకాశమైనా ఉంటుంది. ఏం చేశామని మా మీదిలా కక్షగట్టి పగవాడిలా ప్రవర్తిస్తున్నావు? ఎంత అమాయకురాలివమ్మా. బాగుపడిపోతామన్న కుళ్ళు తప్ప మరో ఆలోచనే ఉంటే ఇలాంటి పనులు ఎందుకు చేస్తాడు? అయినా ఒకసారి స్వర్ణ గురించి చెప్పి మాతోటి అటు అమ్మమ్మ గారితోటి తిట్లు తిన్నారు కూడా. సిగ్గులేదా? నా పెళ్లి చెడగొడితే నీకొచ్చే లాభం ఏంటి బాబు? చచ్చా, అలా పిలవాలంటేనే అసహ్యం వేస్తుంది. ఎంత అమాయకురాలివమ్మా. బాగుపడిపోతామన్న కుళ్ళు తప్ప మరో ఆలోచనే ఉంటే ఇలాంటి పనులు ఎందుకు చేస్తాడు? అయినా ఒకసారి స్వర్ణ గురించి చెప్పి మాతోటి అటు అమ్మమ్మ గారితోటి తిట్లు తిన్నారు కూడా. సిగ్గులేదా? నా పెళ్లి చెడగొడితే నీకొచ్చే లాభం ఏంటి బాబు? చచ్చా, అలా పిలవాలంటేనే అసహ్యం వేస్తుంది. సీత, వదిలేమ్మా. ఇంకా తప్పు ఒప్పుకొని తలదించుకున్నాడు కదా. చచ్చిన పావుని ఇంకా చంపకూడదు. అందరూ లోపలికి వెళ్ళండి. పదండి అనగానే సిగ్గు శరం లేకుండా ఎంత బాగా ఇటు అడిగేస్తున్నారు. చేసి నిర్వాకం చాలు, వెనక్కి తిరగండి. నా మొగుడు చేసింది తప్పే, క్షమించమని అడగటానికి సిగ్గేస్తోంది. ఎవరి మొహం వంక సూటిగా చూడలేకపోతున్నాను. పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అంటారు. ఏ జన్మ పాపమో నా మొగుడయ్యావు. పదా. అమ్మా శకుంతల, మరీ అంత మంచితనం పనికిరాదు బావగారు. మీకు మీ తమ్ముడి మీద ప్రేమ ఉండొచ్చు, కానీ అది ఆయనకి ఉండాలిగా. చుప్పనాతి వాళ్లతో చుట్టరికం చూరుకి నిప్పు తెస్తుంది అంటారు. ఇంకా ఈ మనిషిని ఇంట్లో ఉండమని తప్పు చేయకండి.
వాళ్ళదంతా పొయ్యిలో పడుకున్న కుక్క బుద్ధి. లేచిన తర్వాత ఒళ్ళు విదిలించుకుంటారు, మళ్ళీ పాత బుద్ధి ప్రదర్శిస్తారు. మమ్మల్ని వెళ్ళనివ్వండి. తప్పు చేసింది తన భర్తే అయినా పిన్ని కరెక్ట్ గా మాట్లాడుతుంది నాన్న. వాళ్ళని వెళ్ళనివ్వండి. అవునండి, మీరు ఆపొద్దు. అవును నాన్న. వాడు బుద్ధి గడ్డి తిని తప్పు చేస్తే మనం తప్పు చేస్తామా? అప్పుడు మన విలువే ఉంటుంది. వాడి తప్పుకి ఆ భగవంతుడే శిక్ష విధిస్తాడు. వాడిని ఇప్పుడు బయటికి పంపిస్తే మంగమ్మ గారి వియ్యం అందుకునేసరికి రామచంద్రకి కళ్ళు నెత్తికెక్కాయి. తమ్ముడుంటే నామర్దాన్ని తరిమేశాడు అని 10 మంది అనుకుంటారు. రేపు పొద్దున్నే ఊరికెళ్తే నేను తల దించుకొని తిరగాల్సి వస్తుంది. అది కాదండి. నువ్వు ఇంకేం మాట్లాడు సావిత్రి, వాడు ఇక్కడే ఉంటాడు. రే రాధాకృష్ణ, పెళ్ళయ్యేదాకా ఇక్కడే ఉండి ఆ 4 అక్షంతలు దాన్ని నెత్తి మీద వేసి వెళ్ళు. స్వర్ణ, పెళ్ళయి బాబాయ్ వెళ్ళేదాకా సూటిపోటి మాటలు మాట్లాడడం కానీ చిన్న చూపు కానీ చూసినా ఆ తర్వాత నా కోపం తెప్పించిన వాళ్ళు అవుతారు. వెళ్ళరా నువ్వు, వెళ్ళి లోపలికి వెళ్ళు. వెళ్ళరా నువ్వు. రామచంద్రయ్య తమ్ముడు రాధాకృష్ణ ఒట్టి చొప్పనాతి సన్నాసిలా ఉన్నాడు. రక్త సంబంధం అని కూడా చూడకుండా అన్న కూతురు సుఖపడిపోతుందని కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నాడు. అందుకే వాడు లేని తప్పులు వెతికి గుడ్డ కాల్చి వాళ్ళ నెత్తిన వేయాలని చూస్తున్నాడు. సీత అక్కడుండగానే ఇలా చేస్తే రేపది ఇంటికొచ్చాక వాడు వస్తూ పోతూ ఉంటే ఈ భోగభాగ్యాలు చూసి అస్సలు తట్టుకోలేడు. వాడు చూరుకి నిప్పంటించే వాళ్ళని అస్సలు దరిదాపులకు రాకుండానే చెయ్యాలి. వాణ్ణే కాదు, అసలు ఆ దరిద్రపు సంతని మా కమతపు కాంపౌండ్లో కూడా రావడానికి వీల్లేకుండా చెయ్యాలి. లేని తప్పులు వెతికి గుడ్డ కాల్చి వాళ్ళ నెత్తిన వేయాలని చూస్తున్నాడు. సీత అక్కడుండగానే ఇలా చేస్తే రేపది ఇంటికొచ్చాక వాడు వస్తూ పోతూ ఉంటే ఈ భోగభాగ్యాలు చూసి అస్సలు తట్టుకోలేడు. వాడు చూరుకి నిప్పంటించే వాళ్ళని అస్సలు దరిదాపులకు రాకుండానే చెయ్యాలి. వాణ్ణే కాదు, అసలు ఆ దరిద్రపు సంతని మా కమతపు కాంపౌండ్లో కూడా రావడానికి వీల్లేకుండా చెయ్యాలి. హద్దులు నిర్ణయించకపోతే మనం ప్రశాంతంగా బతకలేము. చెప్తా. సావిత్రి, నేను వాడిని ఉండమన్నది వాడి మీద ప్రేమతో కాదు, మిమ్మల్ని బాధ పెట్టాలని అంతకన్నా కాదు. మన కళ్ళ ఎదుట ఉంటూనే ఇంత ద్రోహం తలపెట్టాడు. వాడి దారిని వాడిని వదిలేస్తే పచ్చ గడ్డి కూడా భూమి మీద మొలవనివాడు. చెలవులు పలవలు అల్లి మన కళల్ని తలకిందులు చేస్తాడు. వాడి మీద ఒక కన్నేసి ఉంచడానికి వీలవుతుందని వాడిని ఇక్కడ ఉండమన్నాను. అర్థం చేసుకో. దొంగను బంధించి బాతటం కన్నా బాధ్యత అప్పగిస్తే ఆలోచనలో పడతాడు. మనకి నష్టం కలగదు. బుర్రకెక్కిందా? డౌట్స్ ఉంటే అడుగు, మాస్టర్నిగా తీరుస్తాను.